resistance కన్సిడర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. వెన్ ద రిటార్డేషన్ డ్యూ టు ఎయిర్ ఈజ్ ఏ అనుకుందాం, రిటార్డేషన్. ఇప్పుడు ఫస్ట్ కేస్ అప్వర్డ్ జర్నీ చూద్దాం. అప్వర్డ్ జర్నీ పైకి పోతుంది. వెళ్ళినప్పుడు మనకి ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అప్లై చేస్తున్నాం. u ప్లస్ ఏటీ, v0, u is the initial velocity projected in upward direction, ఇట్లాగనమాట. u v0 రైట్, u. కానీ పైకి పోతుంటే మైనస్ ఆఫ్ g ప్లస్ ఏ, మైనస్ g మైనస్ ఏ, రెండు రిటార్డేషనే కాబట్టి ఇంటూ టైమ్ ఆఫ్ ఎసెంట్ అవుతుంది. దీన్ని తీసుకొస్తే g plus a into time of ascent is equal to u. Then what is the time of ascent? u by g plus a. This is the time of ascent when the body is projected up and air resistance considered. గుర్తుపెట్టుకోండి, air resistance is a. air resistance consider చేస్తే ఓకే. నెక్స్ట్ హైట్ కనుక్కుందాం. మ్యాక్సిమం హైట్ ఫార్ములా మనకు వచ్చింది కదా, హైట్. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ ఎసెంట్. మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం హైట్ ఫార్ములా మనకు తెలుసు, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as నుంచి చేసాం. h ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g, కానీ పైకి పోతుంటే g ప్లస్ ఏ కదా, కాబట్టి g ప్లస్ ఏ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ అప్వర్డ్ జర్నీలో. ఈ రెండు అప్వర్డ్. ఇప్పుడు డౌన్వర్డ్ జర్నీకి వద్దాం. డౌన్వర్డ్, డౌన్వర్డ్ జర్నీలో u0 v కావాలి మనకి డౌన్వర్డ్ జర్నీలో. ఓకే, హైట్ ఒకటే కదా, h. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అప్లై చేద్దాం. h ఈజ్ ఈక్వల్ టు u0 హాఫ్. కిందకు వస్తున్నప్పుడు g మైనస్ ఏ, అప్వర్డ్ జర్నీలో అయితే g ప్లస్ ఏ, మైనస్ ఆఫ్ g ప్లస్ ఏ, ఇక్కడ g మైనస్ ఏ, అది గుర్తుపెట్టుకోండి. g మైనస్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ డిసెంట్ స్క్వేర్. ఇది కానీ h బదులు ఏం రాయొచ్చు, u స్క్వేర్ బై 2 ఇంటూ g ప్లస్ ఏ, దీన్ని రాసుకోవచ్చు h బదులుగా. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ g మైనస్ ఏ ఇంటూ టీడీ స్క్వేర్. ఇక్కడ 2 క్యాన్సిల్. టీడీ స్క్వేర్ కావాలంటే దీన్ని కిందకి తీసుకొచ్చేద్దాం. టీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ ప్లస్ ఏ ఇంటూ జీ మైనస్ ఏ, జీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. వాట్ ఇస్ ద టైమ్ ఆఫ్ డిసెంట్? యూ బై రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది టైమ్ ఆఫ్ డిసెంట్. ఏరిస్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు రెండు అబ్జర్వ్ చేయండి ఒకసారి. టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్. ఈ డినామినేటర్ వాల్యూ ఇక్కడ తగ్గింది, జీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కదా, ఇక్కడ మైనస్. డినామినేటర్ వాల్యూ తగ్గిపోతే టైమ్ ఆఫ్ డిసెంట్ పెరిగిపోతుంది. ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, టైమ్ ఆఫ్ ఎసెంట్ తక్కువ ఉంటుంది. అందుకని టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ టైమ్ ఆఫ్ ఎసెంట్ అవుతుంది. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ గ్రేటర్ దెన్ టైమ్ ఆఫ్ ఎసెంట్. ఇప్పుడు వెలాసిటీకి వద్దాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. కిందకు వస్తుంటే వి స్క్వేర్ మైనస్ 0 2 ఇంటూ జీ మైనస్ ఏ ఇంటూ హెచ్. కానీ హెచ్ ఆల్రెడీ వచ్చిందిగా. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జీ మైనస్ ఏ ఇంటూ యూ స్క్వేర్ బై 2 ఇంటూ జీ ప్లస్ ఏ. 2 క్యాన్సిల్. సో వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై u square into g minus a by g plus a into u square. ఇది మనకి. సో వాట్ ఈస్ v? u into root of g minus a by g plus a. This is the
వెలాసిటీ ఎట్ ది గ్రౌండ్, వెలాసిటీ ఎట్ ది గ్రౌండ్ అనమాట. యూ తెలిస్తే వీ కనుక్కోవచ్చు. ఏరియాని కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ ద వెలాసిటీ. ఏరియాని నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, A0 జీజీ క్యాన్సిల్, V ఈజ్ ఈక్వల్ టు యూ అయిపోతుంది. ఓకే, ఇది అందుకనే V ఈజ్ లెస్ దాన్ యూ. ఇది డినామినేటర్ ఉంది, దీంతో డివైడ్ చేసేస్తున్నాం మనం, తగ్గిపోతుంది వాల్యూ. కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఈజ్ లెస్ దాన్ ఇనీషియల్ వెలాసిటీ వెన్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్. రైట్, నోట్ డౌన్ దిస్. చూడండి, హియర్ ఎ బాడీ ఈజ్ డ్రాప్డ్. ఈ చాప్టర్లో అంతా ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం, కన్సిడర్ చేస్తే స్పెషల్ కేస్ అది. U0 falling freely. What is the displacement in the first second? You see, S is equal to half gt square formula, U0 కాబట్టి S is equal to half g 9.8 into t square 1 square అంటే 4.9 meters. ఫస్ట్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ 4.9. సెకండ్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, థర్డ్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఎంత? మనకు తెలుసు 1:3:5 వెన్ U0 ఏ కాన్స్టెంట్ అయితే, అంటే 3 times ఎక్కువ ఉంటుంది సెకండ్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ దీనికంటే 3 times. సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 3 into 4.9. 3 into 4.9 ఈజ్ 14.7 meters. 14.7 meters ఉంటుంది 3 into 4.9. అండ్ దీన్ని మనము ఇలా రాయొచ్చు, ప్రీవియస్ డిస్ప్లేస్మెంట్ ఎంత 4.9 ప్లస్ ఒక 4.9 రాసేస్తే 2 into 4.9 ఈజ్ నథింగ్ బట్ 9.8 జీ వాల్యూ ప్లస్ జీ రాసుకుంటున్నాను. అట్లాగే థర్డ్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5 times 5 into 4.9 అంటే 24.5 meters. ఈ 24.5ని ప్రీవియస్ డిస్ప్లేస్మెంట్ 14.7, 3 into 4.9, దీంట్లో 3 into 4.9 రాసేస్తే మిగిలింది 2 into 4.9 నథింగ్ బట్ 9.8 జీ వాల్యూ. అంటే ప్రతిసారి దీనికి జీ కలిపితే ఇది వచ్చేసింది, దీనికి జీ కలిపితే ఇది వస్తుంది. అంటే సక్సెసివ్ సెకండ్స్లో జీ వాల్యూ ఎంత ఉందో అంతే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ సక్సెసివ్ సెకండ్స్ ఇంక్రీజెస్ బై జీ. ఒకసారి ఒకటి అడిగాడు, a body is falling freely, U0. Okay, it is traveling h displacement in the nth second. What is the next second displacement? H plus g. What is the previous second displacement? H minus g. Okay, ఇది బిట్, బిట్స్ రాసుకోండి. For a freely falling body, the displacement in successive seconds increases by g. Next మరొకటి, for a freely falling body, for a freely falling body, the displacement in the nth second is h. Then the next second displacement is h plus g, and previous second displacement is h minus g. ఓకే, ఇది బిట్స్. నెక్స్ట్ మరొకటి చూడండి, ఇంకొక బిట్. ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసాం, x సెకండ్స్ తర్వాత ఇక్కడికి వచ్చింది.
ఇదే బాడీ u వెలాసిటీ విశేషం, ఇదే బాడీ ఇలా వెళ్ళి y సెకండ్స్కి ఇక్కడ రీచ్ అయింది. దెన్ వాట్ ఇస్ ద ఇనీషియల్ వెలాసిటీ ద బాడీ? వెన్ ఎ బాడీ రీచెస్ x సెకండ్స్ తర్వాత ఇక్కడికి వచ్చింది, y సెకండ్స్ ఇక్కడ రెండు చోట్ల ఒకే వెలాసిటీస్ ఉంటాయి. అంటే ద బాడీ హ్యాస్ సేమ్ వెలాసిటీ ఆఫ్టర్ x అండ్ y సెకండ్స్. వాట్ ఇస్ ద ఇనీషియల్ వెలాసిటీ ద బాడీ? మనకి వాట్ ఈజ్ x ప్లస్ y? మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాం చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి x, ఈసారి ఇట్లా కాకుండా ఇటు డ్రా చేస్తాం y. అంటే ఇక్కడికి రావాలని ఇట్లా రావడానికి y, సేమ్ పాత్. x ప్లస్ y ఈజ్ నథింగ్ బట్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇదంతా కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్. కానీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మనకు తెలుసు కదా, t ఈజ్ ఈక్వల్ టు 2u/g. కాబట్టి 2u/g ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. వాట్ ఈజ్ u? g ఇంటూ x ప్లస్ y బై 2. దిస్ ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఇనీషియల్ తెలిస్తే ఇంకేదన్నా కనుక్కోవచ్చు, మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఎనీథింగ్ యూ కెన్ క్యాలిక్యులేట్. So here the bit is when a body has same velocities after x and y seconds, then the initial velocity is dash. So the initial velocity is dash. A body has same velocities after x and y seconds, then the initial velocity is dash. Initial velocity u is equal to g into x plus y by 2. Note down these bits. Now for a freely falling body, how the velocity changes చూద్దాం. వెలాసిటీ ఫార్ములా v is equal to u plus gt. ఫస్ట్ సెకండ్ తర్వాత వెలాసిటీ g 9.8 into 1 9.8 మీటర్స్ పర్ సెకండ్, u0 కాబట్టి. కానీ వెలాసిటీ టైమ్ ఆర్ రిలేటెడ్, v is proportional to t. కాబట్టి ఏ రేషియోలో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది? 1:2:3:4:5 రేషియోలో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 1 second the velocity is 9.8 meters per second. After 2 seconds the velocity is 2 into 9.8 19.6 meters per second. అంటే 9.8 టేబుల్ రావాలి. 1 into 9.8, 2 into 9.8, 3 into 9.8. కానీ ఇక్కడ ఒక సిమిలారిటీ ఉంది, దాని నుంచి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మన టేబుల్ కూడా అవసరం లేదు. ఆఫ్టర్ 3 seconds the velocity is, ఇక్కడ 1 ఇంక్రీజ్ అయితే ఇక్కడ 2 డిక్రీజ్ అవుతుంది, మధ్యలో కాన్స్టెంట్గా ఉంది. అంటే ఇది 2 9 29.6లో 2 తీసేస్తే 4 29.4 మీటర్స్ పర్ సెకండ్. 3 into 9.8 is 24.5 29.4. After 4 seconds the velocity is v is equal to 39.2 meters per second. After 5 seconds the velocity is v is equal to 49.0 అంటే 49 meters per second అన్నమాట. 49.0 అంటే 49 meters per second. After 6 seconds velocity is, 6 seconds తర్వాత వెలాసిటీ ఎంత? కానీ ఇక్కడ 9 ఇక్కడ తీసేయాలంటే 0 లేదు, 0 తీయలేం కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటాం. అంటే ఏమవుతుంది? ఇది 8 అయిపోతుంది, ఇది ఒకటి పెరుగుతుంది, 58.8 meters per second. After 7 seconds 68.6 meters per second. రెండు తీసేస్తున్నాం, ఒకటి కలుపుతున్నాం. After 8 seconds 78.4 meters per second. After 9 seconds 88.2 meters per second. After 10 seconds 98.0 అంటే 98 meters per second.
ఇట్లా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. 9.8 టేబుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అట్లాగే డిస్ప్లేస్మెంట్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా S = ut ప్లస్ ½ gt². దీని ప్రకారం ఫస్ట్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ S = 4.9 మీటర్స్. మనకు ఇందాక వచ్చింది ఆల్రెడీ 4.9 మీటర్స్. ఈ డిస్ప్లేస్మెంట్ టైం ఎట్లా రిలేట్ అవుతాయి? S t² ప్రకారము 1:4:9:16:25 రేషియోలో డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 1 second. After 1 second, what is the displacement? 4.9 meters. After 2 seconds, the displacement is, after 2 seconds, enta 4 into 4.9, 19.6 meters. After 3 seconds, the displacement is, enta 9 into 4.9, 9 into 5, 45 లో 0.9, 44.1 meter. 9. The displacement after 4 seconds is, the displacement after 4 seconds is 16 into 4.9, 16 into 5 enta 80. 80 లో 1.6 తీసేస్తే 78.4 meters. After 5 seconds the displacement is 25 into 4.9, 25 into 5 తీసేస్తాం ముందర 125. దాంట్లో 0.1 into 25, 2.5 తీసేస్తాం. అంటే 122.5 మీటర్స్. 5తో మల్టిప్లై చేయడం, ఎక్కువ మల్టిప్లై చేసి తీసేసేయడం. ఇట్లాగా డిస్ప్లేస్మెంట్. దీస్ ఆర్ నథింగ్ బట్ హైట్స్ ఆఫ్ ది టవర్స్. గుర్తుపెట్టుకోండి, హైట్స్ ఆఫ్ ద టవర్స్ ఇవి. మనం ఒక బాడీని డ్రాప్ చేసాం U0, 1 సెకండ్లో గ్రౌండ్కి వచ్చేసింది అనుకోండి, ఆ హైట్ ఆఫ్ ద టవర్ 4.9 మీటర్స్. 1 సెకండ్లో వచ్చేస్తే 4.9 మీటర్స్ హైట్ ఆఫ్ ద టవర్. అదే 2 సెకండ్స్లో కిందకు వచ్చింది అనుకోండి, 1 సెకండ్లో కిందకు వస్తే 4.9 మీటర్స్. 2 సెకండ్స్లో కిందకు వచ్చేసింది అనుకోండి, అది 19.6 మీటర్స్ హైట్ ఆఫ్ ద టవర్. అదే 3 సెకండ్స్లో కిందకు వచ్చింది అనుకోండి, 19.6 మీటర్స్ హైట్ ఆఫ్ ద టవర్. 4 సెకండ్స్లో కిందకు వచ్చింది అనుకోండి, 78.4 మీటర్స్. 5 సెకండ్స్లో కిందకు వచ్చేసింది అనుకోండి, 122.5 మీటర్స్. ఇట్లా హైట్స్ ఆఫ్ ద టవర్స్ ఇవి డైరెక్ట్ ఆన్సర్స్ అనమాట. మన టైం తెలిస్తే ఆ హైట్ ఆఫ్ ద టవర్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఇట్లాగే డిస్ప్లేస్మెంట్ ఇన్ సక్సెసివ్ సెకండ్స్. డిస్ప్లేస్మెంట్ ఇన్ సక్సెసివ్ సెకండ్స్. దీనికి చూద్దాం టేబుల్. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా Sn u ప్లస్ g ఇంటూ n మైనస్ హాఫ్. దీని ప్రకారం Sn ఫస్ట్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ 4.9 మీటర్స్. Sn ఈజ్ ప్రపోర్షనల్ టు 2n minus 1. Sn ఈజ్ ప్రపోర్షనల్ టు ఫస్ట్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ 4.9 meters and Sn is proportional to 2n minus 1. ప్రకారం what is the ratio? 1:3:5:7:9 రేషియోలో ఇంక్రీజ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ ది ఫస్ట్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 4.9 meters. S1 is equal to 4.9 meters. అట్లాగే in the second displacement is S2 is equal to how many times? 3 times. 3 into 4.9, 14.7 meters. ఇక్కడ కూడా సిమిలారిటీ ఉంది చూడండి. 9లో 2 తీసేస్తే 7, 4 కంటిన్యూ అవుతుంది, 1 కలుపుతున్నాం. అంటే ఈజీగా ఇన్ ది థర్డ్ సెకండ్ వీ కెన్ రైట్, in the third second displacement S3 is equal to 24.5 meters.
in the fourth second displacement is S4 is equal to 34.3 meters, and in the fifth second displacement is S5 is equal to 44.1 meter. ఇవి డిస్ప్లేస్మెంట్స్. ఇవి సక్సెసివ్ సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్స్. అంటే ఒక బాడీ కింద పడుతుంటే ఫస్ట్ సెకండ్ డిస్ప్లేస్మెంట్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్ డిస్ప్లేస్మెంట్స్. ఇవన్నీ కూడా దీనికి ఒక రిలేషన్ ఉంది. ఫస్ట్ సెకండ్ 4.9, ఫస్ట్ సెకండ్ సెకండ్ కలిపితే 2 seconds 19.6 వచ్చేస్తుంది. ఈ 3 కలిపితే 44.1, ఈ 4 కలిపితే 78.4, మొత్తం కలిపేస్తే 120.5 వచ్చేస్తుంది. సో ఇవి సక్సెసివ్ సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్స్, విచ్ ఇస్ 4.9, 14.7, 24.5, 34.3 అండ్ 44.1 మీటర్. ఇవి డిస్ప్లేస్మెంట్స్. ఓకే, నోట్ డౌన్ దిస్. ఈ టేబుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పొచ్చు మనం. ఓకే, రైట్, రైట్ డౌన్.